పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి స్వీట్లు తినిపించుకున్నారు. అభివృద్ధి మాత్రంతో టీడీపీ గెలిచిందని మంత్రి సవిత అన్నారు. అసెంబ్లీకి రాని జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి సవిత విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. ప్రజా విజయం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఈ 2 స్థానాలను మేము గిఫ్ట్గా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ 14 నెలల్లో జరిగిన సంక్షేమ ఫలాలే ఈ భారీ మెజార్టీకి కారణం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇలాంటి తీర్పులు వస్తాయి. ఇలాగా నామినేషన్లు వేయకుండా నామినేషన్లు చించేసి, అలాగే ఎలక్షన్లు జరిగి భయభ్రాంతులు జరిపే పరిస్థితి నుంచి ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి, భారతదేశ ఎలక్షన్ కమిషన్ స్వేచ్ఛనిచ్చి ఎన్నికలు జరిగినట్టు ఈ 2 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు సమిష్టిగా ఈ రోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు 1 సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు పిలిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం.